ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే ప్రభుజీ, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పటికీ పూరి జగన్నాథ్లో కృష్ణుడి హార్ట్ బీట్ ఉంది అని ఇట్లా రకరకాల స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా, నిజమేనా? ఎస్, ఈ మధ్యలో ఇదే విషయం మా కాకినాడ కూడా చాలా మంది అడుగుతున్నారు. బేసిక్ ఏమిటంటే భగవంతుడి యొక్క శరీరం అనేది మన భౌతిక శరీరం అనేది ఎంటర్లీ డిఫరెంట్. అది సచ్చిదానంద రూపం అంటారు. అంటే సత్ చిత్ ఆనంద రూపం అంటే ఎప్పటి కూడా ఆ శరీరానికి మృత్యు అంటూ ఉండదు. మన శరీరం అనుకోండి, సో జన్మ మృత్యు జరావ్యాధి ఇవన్నీ 4 అనేది ఉంటాయి. సో భగవంతుడు దానికి సత్ అంటే శాశ్వతంగా ఉంటుంది, చిత్ అంటే పరిపూర్ణమైన జ్ఞానం, ఆనందం అంటే ఆనందం, సచ్చిదానంద రూపం ఉంటుంది. సో ఇది భగవంతుడికి ఉండే రూపం. మన ఆత్మలు కూడా అదే రూపం ఉంటుంది. కానీ ఆ రూపం అనేది తను ఎప్పుడు మన విగ్రహ రూపంలో ఉన్నప్పటికీ అదే సచ్చిదానంద రూపం. కానీ మనిషి అవతారం అయితే ఎత్తాడు కదా, ఆయనకు ఒక గుండె అయితే ఉంటుంది కదా, అదే పూరి జగన్నాథ ఆలయంలో విగ్రహాల్లో ఉంది అని. బేసిక్గా దాన్ని ఏమంటారంటే దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు, కానీ అది హార్ట్ అని కాదు. సో అది మంచి స్టోరీ ఉంటుంది దానికి బేసిక్గా. సో ఎప్పుడైతే ఇది కూడా ఎందుకు చేంజ్ చేస్తారు అదంతా అన్నది అది మిస్టరీ అని కాదు. సో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విగ్రహానికి ఒక రకమైనటువంటి చరిత్ర ఉంటుంది. అలా అని చెప్పేసి మిగతా గుళ్ళలో ఉన్నటువంటి విగ్రహాలకి హార్ట్ లేదని కాదు. కాదు, బట్ ఇక్కడైతే మిస్టరీ స్టోరీ ఉంది కదా ప్రభుజీ, అది బేసిక్గా దానికి సో ఆ రకంగా ఇన్స్టాల్ చేశారు, అంటే ప్రతిష్ఠించారు. ఆ రకంగా దాన్ని చేంజ్ చేస్తూ వస్తుండాలి ట్రెడిషన్. బేసిక్ ఏమిటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేయాలి. నవకలేవర్ అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను చేంజ్ చేయాలి. ఎందుకంటే దారు బ్రహ్మ అంటే చెక్కతో చేస్తారు కాబట్టి అవి ప్రత్యేకమైన చెక్క, అది కూడా సాధారణ చెక్క కాదు. సో దానికి మొట్టమొదటిగా ఏమిటంటే ఎవరైతే దాన్ని చేయాలో దానికి ఒక వ్యక్తి విమలాదేవి అని చెప్పేసి దుర్గాదేవి, సో అక్కడ ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంకి వెళ్ళేసి 18 రోజులు ఉపవాసం చేస్తారు. చేసిన తర్వాత విమలాదేవి తన కల్లోకి వచ్చేసి, ఆ పూజారి కల్లోకి వచ్చేసి చెప్తుంది ఎక్కడ ఈ వుడ్ దొరుకుతుంది అని చెప్పేసి. తను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. సో అది ఎక్కడ, అది 10 కిలోమీటర్స్ ఉండదు, 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, డే పట్టచ్చు, 2 days పట్టచ్చు, హీల్ బి రన్నింగ్. సో అతనికి అలు పెరగకుండా అలా వెళ్తూ ఉంటాడు. దట్ ఈస్ ద పోటెన్సీ ఆఫ్ సో మదర్ ఈవిడ విమలాదేవి, దుర్గా. తర్వాత అక్కడ నుండి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఎక్కడ వుడ్ ఉంటే దాన్ని వెళ్ళేసి ఎంబ్రాస్ చేసుకుంటారు. సో దానికి వుడ్ పైన కూడా ఆ చెట్టు పైన కొన్ని సింబల్స్ ఉంటాయి దానికి. సో జగన్నాథ్ అయితే చక్రం, సో సుదర్శన చక్రం, సో సుభద్ర వుడ్కి అయితే లోటస్, అలాగే బలరాముడికి అయితే ఇది ప్లవ్, నాగలి సింబల్స్ ఉంటాయి. తర్వాత బలరాముడి దానికి ఈ అనంత శేషుడు అంటే సో ఆ రూపం, ఆ సింబల్ సో ఉంటాయి. కాబట్టి ఆ సింబల్స్ చూసి ఐడెంటిఫై చేస్తారు సో పర్టికులర్ వుడ్స్ అని. దెన్ ఆ మీడియాతో వాళ్ళు దాన్ని గ్రాండ్ ప్రొసెషన్లో తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దానికి కూడా ఆ పర్టికులర్ డైనాసిటీ వంశం ఉంటుంది. ఆ వంశం వాళ్ళే చెక్కుతారు. చెక్కిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయాలంటే కూడా అక్కడ ఎవరైతే సీనియర్ మోస్ట్ పండా ఉంటారు, పూజారి ఉంటారు, వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు. ఆపర్చునిటీ ఆ రోజు ఎప్పుడైతే ప్రతిష్ఠించాలో సో ఆ రోజు సో మొత్తం కూడా ఎంటైర్ సిటీ కూడా, అది అమావాస్య రోజు అయి ఉంటుంది. తర్వాత ఎంటైర్ సిటీ ఎలక్ట్రిసిటీ కూడా తీసేస్తారు, నో మోర్ పవర్. తర్వాత ఆ నైట్లో ఆ పర్టికులర్ టైంలో సో ఈ వ్యక్తి ఎవరైతే ఆ బ్రహ్మ పదార్థం ఓల్డ్ విగ్రహం ఉంటుందో ఆ పాత విగ్రహం తీసేసి అతను కూడా బ్లైండ్ ఫోల్డింగ్ కంతలు కట్టేస్తారు. బ్లైండ్ ఫోల్డింగ్ చేసేసి ఈ విగ్రహం నుండి తీసేసి ఆవడతారు. అదేంటో అనేది నోబడి కెన్ సే. సో కాబట్టి కానీ ఈ రూల్స్ మాత్రం ఉన్నాయా గురుజీ? ఇట్లా చూడాలి, ఇట్లా చేయాలి, బ్లైండ్ ఫోల్డ్ లో ఉండాలి. 100% బేస్డ్ ఆన్ స్క్రిప్చర్స్. సో తను చేంజ్ చేస్తారు, దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. సో అప్పుడు ఈ నవకల ఓల్డ్ డీటీస్ అవుతున్నా వాటిని ఆ డీటీస్ని సమాధి చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సో స్నానయాత్ర అని చేస్తారు కాబట్టి వుడ్ కూడా ఒక ప్రత్యేకమైన ధర్మం ఉంటుంది కాబట్టి ఇట్ బికమ్స్ సాఫ్ట్, దానికి మెత్తగా అయిపోతుంది కాబట్టి శిథిలం అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దెన్ నెక్స్ట్ చేంజ్ చేస్తారు. సో అయినంత మాత్రాన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే చేంజ్ చేస్తారో ఆ వ్యక్తి శరీర త్యాగం చేస్తారు, శరీరం వదిలేస్తారు ఆటోమేటిక్గా. సో విత్ ఇన్ ఫ్యూ అవర్స్ కావచ్చు, ద సేమ్ డే కావచ్చు,
సో ఎందుకంటే సో వెళ్ళేసి దానికి ప్రిపేర్ అయి ఉండాలి వాళ్ళు. అలాంటి వాళ్ళకే ఇస్తారు. స్వయంగా వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు, అది గ్యారంటీడ్. సో అది ఓన్లీ సీనియర్ వైష్ణవాస్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇలా ఎట్లా జరుగుతూ వస్తుంది గురుగారు ఈ ఆచారం? ట్రెడిషనల్ గా జరుగుతూ వస్తుంది. సో జగన్నాథపురిలో ఏం చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 30 to 35 వంశస్థులు ఉంటారు. ప్రతిదానికి కూడా ఆ వంశం వాళ్ళే చేస్తారు. కంటిన్యూ చేస్తారు. సో ఇప్పుడు పాట్స్ ఉన్నాయి, ప్రతిరోజు పాట్స్ లోనే వండాలి. సో ఆ పాట్స్ చేయడానికి ఒక వంశం వాళ్ళు అంటే వాళ్ళకి జనరేషన్ టుగెదర్ వాళ్ళకి వాళ్ళ అబ్బాయిలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయడం కానీ ఇంకా వేరే ప్రొఫెషన్ దేనికి పంపించారు. వాళ్ళు ఖచ్చితంగా అదే ప్రొఫెషన్లో ఉండాలి, కంటిన్యూ చేయాలి. సో అలాగే కొందరు రథయాత్ర టైంలోనే వాళ్ళ పని ఉంటుంది, రథం తయారు చేయడం, లేదంటే రోప్స్ ఉన్నాయి, రోప్స్ తయారు చేయడం, అవి మాత్రమే చేస్తారు. మరి ఎంటైర్ ఇయర్ వాళ్ళ జీవన వృత్తి ఏమిటి అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైతే ప్రసాదం కావాలో, ఫుడ్ కావాలి, ప్రతి ఒక్కటి వాళ్ళు పంపిస్తారు. టెంపుల్ చూసుకోవాలి వాళ్ళని. కొందరు ఎవ్రీడే ఫ్లాగ్ చేంజ్ చేయాలి పైన. అది ఎంత వర్షం రాని ఎలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు కూడా, వాతావరణం ఎలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు పైనకి ఎక్కేసి వాళ్ళ పిల్లల్ని కూడా సో ట్రైన్ చేయాలి ఆ రకంగా. సో అప్కమింగ్ జనరేషన్స్ ని. దానికి గల రీజన్ ఏదైనా ఉంటుందా గురుజీ? ఎందుకు చేంజ్ చేయాలి అన్న దానికి? అది ఆచారంగా జస్ట్ ట్రెడిషనల్ గా చేస్తారు. ప్లస్ దాంట్లో ఏంటంటే అది విగ్రహాన్ని రిప్రజెంట్ కేవలం దర్శనం చేసుకున్నంత మాత్రం కూడా ఎవరైతే దగ్గరలోకి వెళ్ళరో సో వారికి భగవంతుని దర్శనం చేసుకున్నంత సుకృతి లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొన్ని రూల్స్ ఏంటంటే ఫారినర్స్ కానివ్వండి, ఇతర అన్య మతస్థులను కానీ సో అలౌడ్ లేదు. సో కాబట్టి అలాంటి వాళ్ళు సో అక్కడ చక్రాన్ని దర్శనం చేసుకున్నంత మాత్రం సేమ్ విగ్రహం చేసుకుంటే పుణ్య ఫలితం లభిస్తుంది. సో దట్స్ రీజన్. ఇంకోటి ఏంటంటే అది కూడా ఒక స్పెసిఫిక్గా ఏమిటంటే మనకి ఏ డైరెక్షన్లో గాలి వీచినప్పుడు కూడా అది వన్ డైరెక్షన్లోనే ఎగురుతుంది అంటారు. పక్షులు ఎగరవంటారు దాని మీద. ఎందుకు గురుజీ? వాట్ సైన్స్ బిహైండ్ ఇట్? ఇట్ ఇస్ సైన్స్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ కృష్ణస్ వాట్ యు కాల్ పవర్ అంతే, పవర్ మ్యాజిక్ అంతే. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ కనుక బై ఛాన్స్ అది ఫ్లై అయిపోయింది అనుకో ఏ గాలికో, సో దానికి ఆ రోజు భోగం ఉండదు. సో జగన్నాథ్ స్వామికి అదొక మళ్ళీ ఎంటైర్ టెంపుల్ మొత్తం క్లీన్ చేయాలి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు. అలా జరిగిందా గురుగారు ఇప్పుడు వరకు? ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు జరుగుతుంది. కొన్నిసార్లు క్యాట్స్ అక్కడికి వెళ్ళినా కొన్ని ఉన్నాయి సిమ్టమ్స్, కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఒకవేళ అలాంటి ఏమైనా జరిగితే మొత్తం ఎంటైర్ టెంపుల్ క్లీన్ చేయాలి. ఒకసారి ఏం జరుగుతుందంటే అలా టెంపుల్ క్లీన్ చేయాలి, మళ్ళీ పర్టికులర్ రివర్ నుండి తీసుకురావాలి వాటర్. సో ఆ రివర్ డ్రై అయిపోయింది. సో ఈ పాండాస్ అంటారు లేదు ఆ పర్టికులర్ రివర్ నుండి తీసుకొస్తే తప్ప మేము జగన్నాథ్ భోగా స్టార్ట్ చేయం. సో మేము ఏమి స్టార్ట్ చేయం, రెగ్యులర్ ఏవైతే ఆరాధన ఉందో దాన్ని ఏమి చేయమని కూర్చున్నారు. గవర్నమెంట్ అంటారు ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే మీరు ఎలా సాధ్యమైంది మాకు తెలియదు అని చెప్పేసి సో వాళ్ళు నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ ఏం చేస్తారు, నామసంకీర్తన చేస్తారు. సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. సో అందరు కూడా చాలా మంచి ప్రేయర్స్ అవన్నీ చేసినప్పుడు ఇమీడియట్గా వర్షం కురుస్తుంది. సో హెవీ రెయిన్ వచ్చేసి సో ఆ రివర్ కూడా ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఆ రివర్ నుండి మళ్ళీ తీసుకొచ్చేసి సో టెంపుల్ క్లీనింగ్ చేయడం, మళ్ళీ అగైన్ రెగ్యులర్ యాక్టివిటీ చేయడం ప్రారంభిస్తారు. సో ఇట్స్ డెఫినెట్లీ అదర్ డే ఐ థింక్ 2 years బ్యాక్ హెవీ రెయిన్ ఉంది రథయాత్ర జరిగేటప్పుడు. అన్ని చోట్ల పడుతుంది వర్షం, కానీ జగన్నాథ్ రథం మీద మాత్రం పడట్లేదు. మీరు విట్నెస్ చేశారా? ఆఫ్ కోర్స్ ఆ వీడియో అన్ని చోట్ల సర్క్యులేట్ అయింది. సో అది ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. అది కాబట్టి ఇలాంటి లీలలు నంబర్ ఆఫ్ లీలస్ ఉన్నాయి జగన్నాథ్. ప్రభుజీ నేను రథయాత్ర సమయంలో ముఖ్యంగా ఒక స్పెసిఫిక్గా ఒక ప్లేస్కి వచ్చి ఆగుతుందని ఒక 10 నిమిషాలు, అది ఇతర మతస్థులకి చెందిన ప్లేస్, బట్ స్టిల్ అక్కడ ఎందుకు ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాతనే యాత్ర మళ్ళీ ముందుకు సాగుతుందని సంథింగ్ అలాంటి స్టోరీ ఏదో విన్నాను, అది నిజమా? వాట్ ఈస్ ద స్టోరీ? బేసిక్ ఏమిటంటే జగన్నాథ్ ఏంటంటే అతని ఇచ్ఛానుసారం కదులుతుంటాడు. ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ అపాన్ పీపుల్ వెన్ దే ఆర్ పుల్లింగ్ ద రోప్. సో జగన్నాథ్ రథ ఈజ్ మూవింగ్, అలాంటిది ఏం లేదు. జగన్నాథ్ రథం అనేది అతని యొక్క ఇచ్చ ప్రకారంగా అతను ఈ రోజు వెళ్ళాలని ఈ రోజు వెళ్తాడు, లేదంటే ఇంకా 3 days అంటే ఇంకా 3 days, సమ్ టైమ్స్ 10-15 days కూడా అక్కడే ఉండిపోతారు. ఓకే, కదలదు. ఈవెన్ ఒక్కోసారి ఎందుకంటే పూరి కింగ్ వచ్చేసి అతను ఫస్ట్ క్లీనింగ్ చేసిన తర్వాత ప్రారంభం అవుతుంది. ఒక్కోసారి అలా కదలకుండా ఉన్నప్పుడు సో ఏనుగులు తీసుకొచ్చేసి తర్వాత బిగ్ మస్కులర్ పీపుల్ వీళ్ళని తీసుకొచ్చేసి చేయించినప్పుడు కూడా కదలదు. అది ఓన్లీ బై ద మెర్సీ ఆఫ్ ద లార్డ్ మూవ్ అవుతుంటుంది.
ఒకసారి ఏం జరుగుతుందంటే, సో మా ఆచార్య ప్రభుపాల వారి యొక్క గురువు గారు ఉన్నారు, శ్రీ భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్, వాళ్ళ నాన్నగారు ఉన్నారు శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ గారు. సో ఈ గ్రాండ్ రోడ్ పైన వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో ఒకరోజు వెళ్ళేసి అక్కడ ఆగిపోయింది రథం. అక్కడ ఆగిపోతే సో 3 days అవుతుంది, కదలట్లేదు. రాజుగారు వచ్చేసి ఏనుగును పెట్టించి కదిలించడం ప్రయత్నించారు. స్టిల్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్. సో ఆ సమయంలో శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ వారు సో చాలా గొప్ప ఆచార్య. వారు ఏం చెప్తారంటే వాళ్ళ వైఫ్ని, సో తన సన్ ఎవరైతే ఉన్నారో శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బయటికి తీసుకురమ్మంటారు. జస్ట్ 3 months ఓల్డ్ బాయ్. తీసుకొచ్చేసి రథం పైన భగవంతుడి యొక్క ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు. భగవంతుడి దగ్గర వెళ్ళగానే భగవంతుడి యొక్క గార్లాండ్, సో మాల అనేది తన పైన పడుతుంది. సో పడగానే సో వెంటనే రథం అనేది అప్పుడు మూవ్ అవుతుంది. సో అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ సో తను డిక్లేర్ చేస్తారు, నేను యాక్చువల్గా ప్రార్థించింది, నేను ఎన్నో గ్రంథాలు రాస్తున్నాను, కానీ ఇది ప్రచారం చేసేది ఎవరు, నాకు అలాంటి వ్యక్తి నాకు ప్రసాదించమని చెప్పేసి కోరాను. కాబట్టి ఈ వ్యక్తి రే ఆఫ్ విష్ణు, సో ఇతనే గొప్ప ఆచార్యులు అవుతారని చెప్పేసి తనకు డిక్లేర్ చేస్తారు. సో అతనే లేటర్ ఆన్ సో గ్రేట్ ఆచార్య మారుతారు. తనే శ్రీల ప్రభుపాల వారు, మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ప్రభుపాల వారికి గురువు గారు. సో తను అవుతారు. కాబట్టి సో ఆ రకంగా జగన్నాథ్ ఎప్పుడైతే తను అనుకుంటాడో, ఏదైతే స్పెసిఫిక్ ఏదో ఉంటుందో అలాంటి టైంలో స్టాప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హరే కృష్ణ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.